మూడోది ఆర్యూబీ అసాధ్యం అని చెప్పి కూడా మొన్న పత్రికా సమావేశంలో తెలియజేశారు. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాం ప్రజలందరికీ మీడియా ద్వారా, ఇదే ప్రభుత్వం గతంలో ప్రకటించినటువంటి ఫ్లైఓవర్లో 2 సూత్రాలు స్పష్టంగా ప్రజలకు తెలియజేశారు. గుంటూరు శంకర్లాస్ ఫ్లైఓవర్ మీద ప్రయాణించే వాహనాల సంఖ్య, రైల్వే స్టేషన్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది కాబట్టి వచ్చేటువంటి రైల్వే యొక్క ట్రాఫిక్ని అంచనాలు వేస్తూ, ఆర్వీయు దాన్ని అంచనా వేస్తూ రోజుకి కనీసం 1,00,000 వాహనాలు తిరిగేటువంటి రోడ్డుకి ఎటువంటి రహదారి అవసరం అనేది మీరే పరిశోధన చేసి 6 లైన్ల రహదారి దీనికి సరితూగుతుంది, శాంక్షన్ అవుతుంది, అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రకటన చేశారు. ఇక్కడ మళ్ళీ ఆ పాయింట్ స్పష్టంగా గుర్తుపెట్టి 6 లైన్ల రహదారి అవసరం పెరిగే ట్రాఫిక్ రీత్యా, ఇంకా రానున్న కాలంలో ఇంకా పెరిగేదే తప్ప తరిగేది కాబట్టి 6 లైన్ల రహదారి కావాలని చెప్పి గల్లా జయదేవ్ గారు, అయ్యన్న పాత్రుడు గారు ప్రకటించారు. 6 లైన్ల రహదారిలో మేము 4 లైన్లు ఫ్లైఓవర్ నిర్మించబోతున్నాం. ఫ్లైఓవర్కి అటుపక్క ఇటుపక్క ఆర్యూబీని నిర్మించి ప్రజల రవాణాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా స్పష్టంగా అందులో ప్రకటించారు. మళ్ళీ మేము రిపీటెడ్గా అదే క్వశ్చన్ వేస్తున్నప్పటికీ అందరం అర్థం చేసుకోవాల్సింది, ఆ రోజు సాధ్యమైనటువంటి ఆర్యూబీలు ఇవాళ ఎందుకు సాధ్యపడట్లేదు. కేవలం బడ్జెట్ సమస్య అయితే ఇందాక మేము చెప్పినట్టు అదనపు నిధులు సమీకరించండి, సేకరించండి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటారా, మీ దగ్గర ఎక్స్పర్ట్ టీమ్స్ చాలా ఉంటాయి, అందరినీ పిలిపించండి. ఐటీఐ వాళ్ళనో ఐఐటి వాళ్ళనో పిలిపించండి, సాధ్యాసాధ్యాలు పరిశీలించండి. అసాధ్యం అని ముందే కట్టడి చేసి 3 ఏళ్ల పాటు బ్రిడ్జి నిర్మాణం దశలో ఉన్నప్పుడు ఈ రోడ్డుని క్లోజ్ చేసేసి ప్రత్యామ్నాయమైనటువంటి రహదారి ఏం చూపించకుండా గుంటూరు నగర వాసులకి 11 లక్షల జనాభా, చుట్టూ ఉన్నటువంటి మండలాల నుంచి కూడా ప్రతినిత్యం రాజధాని కేంద్రంకి వచ్చేటువంటి జనాభా, ఈ ట్రాఫిక్ ఎటువైపు వెళ్ళాలనేది ప్రధాన సమస్య. కాబట్టి ఈ ఆర్యూబీ నిర్మాణం గురించి పునరాలోచించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఫ్లైఓవర్ పక్కన కూడా ఈరోజు రైల్వే ప్రాపర్టీయే ఎక్కువ ఉంది. మీడియా మిత్రులు కూడా అది గమనిస్తే ఇటు లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ రోడ్డు దగ్గర నుంచి అటువైపు రైల్వే క్వార్టర్స్ మొత్తం ఆల్రెడీ పడగొట్టి ఆ ప్రదేశం అంతా చాలా క్లియర్గా ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చిన రైల్వే స్టేషన్ ప్రాపర్టీ ఉంది తప్ప రైల్వే వాళ్ళది ఎటువంటి పబ్లిక్ ఇతర ప్రైవేట్ ప్రాపర్టీస్ లేవు. సో మీరు సైడ్ కనుక అండర్ పాస్ అనండి, ఆర్యూబీ అనండి, ఏ పేరుతో అయినా సైడ్ లైన్స్ కనుక నిర్మాణం చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫ్లైఓవర్ రూపకల్పన చెందే అవకాశం ఉంది, బ్రిడ్జికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు చెప్పినటువంటి టెక్నికల్ సమస్యలు. సో దీన్ని కూడా మరొకసారి ఆలోచించాలని చెప్పి మేము ప్రజాప్రతినిధులందరినీ కోరుకుంటున్నాం.